V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. శ్రీ సద్గురు సాయిబాబా ఆలయంలో ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు రంగరంగ వైభవం జరిగాయి. బాబాకు పాలాభిషేకం, పంచామృత అభిషేకములు జరిగాయి. భక్త మహాశైలందరికీ కూడా గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు మరియు శ్రీ వ్యాస మహర్షి యొక్క వ్యాసుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలి. వారి యొక్క కరుణాకటాక్ష వీక్షణ కృపలతో ప్రజలందరూ కూడా శాంతి సౌకర్యాలు మనసారా కాంక్షిస్తూ ఈరోజు గురు పౌర్ణమి విశాఖపట్నం కైలాసంలో శక్తినంది చేసి ఇప్పటికీ 22 సంవత్సరాలు ఈ రోజు కూడా వ్యాస పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం ప్రభాత హారతి, ఆ తర్వాత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార విశేష అభిషేకాలు, విశేష అర్చనలు జరిపిస్తూ మధ్యాహ్నం ఒక 1000 మంది వరకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదైన తర్వాత సాయంకాలం 5 గంటల నుంచి విశేష అర్చనలు ఉంటాయి. 6:15కు సాయంత్రం హారతి ఉంటుంది. 7 గంటలకు పల్లక సేవా కార్యక్రమం, ఆ తర్వాత హారతి, ఈ కార్యక్రమాలు ఉంటాయి. వీటితో స్వామి అందరూ కూడా పాల్గొంచుకొని చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి వారి యొక్క కరుణాకటాక్ష వీక్షణ తప్పులకు పాత్ర కావాల్సిందే. జయసాయిరాం గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం అన్నీ కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. 2004 నుండి ఈనాటి వరకు అప్రస్తుతంగా ఎంతో ప్రఖ్యాతంగా ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ప్రత్యేకంగా ఈ స్వామివారిని సందర్శించి ఈ యొక్క మాకు అందరికీ కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అన్నప్రసాదాలన్నీ కూడా సమున్నతంగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి సో ఈ సాయంత్రం మళ్ళీ మా పల్లకీ సేవ ఉంది. అన్నిటికీ కూడా అందరూ కూడా అటెండ్ కావాలని, దీపారాధన కూడా ఉంది కాబట్టి అన్నిటికీ కూడా సమగ్రంగా అటెండ్ కావాలని ఆకాంక్షిస్తూ ఇది ఇక్కడ స్వామివారు వెలిసి 21 సంవత్సరాలు పూర్తయింది. ఇది 22వ సంవత్సరం గురుపోయింది. ప్రతి సంవత్సరం లాగే ఉదయం తెల్లవారు కాలహారతితో కార్యక్రమాలు వచ్చినాయి. ఉదయం నుంచి పాలాభిషేకం, పంచామృత అభిషేకం, విశేష అభిషేకాలన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు మధ్యాహ్నం 6 అయిన తర్వాత భక్తులందరూ కూడా బాబావారి ప్రసాదం, అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం అలాగే 5 గంటలకు వచ్చే పూజలు, సాయంత్రం 6 అయిన తర్వాత పల్లకీ సేవ ఉంటుంది. అనంతరం దీపారాధనకి ముందు భజన కార్యక్రమం కూడా సాయిబాబా భక్తి గీతాలతో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వెంకట్రావు గారి బృందం సాయంత్రం భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అది అయినంతరం హారతితో ఈరోజు కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. బాబా గారి ఆశీస్సులు ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరాం.